కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపిస్తోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బడ్జెట్ అంకెల్లోనే తేలిపోయిందన్నారు. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా సూపర్ 6 హామీలు అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు శ్రీనివాసరావు. కోతల మీద వాతలు పెట్టినట్టుగా బడ్జెట్ పెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడలో ఆందోళన చేపట్టారు సిపిఎం నాయకులు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విశ్వసించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రపతిపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని అప్పులు పెంచే బడ్జెట్ ని భారాల మీద భారాలు మోపే బడ్జెట్ ని ప్రజలకు నష్టదాయకం ఉన్న రాష్ట్ర బడ్జెట్లో ప్రజలపై భారాలు వేసే రాష్ట్ర బడ్జెట్లో అన్యాయం చేస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. అనేక రంగాలు సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ఉపన్యాసాలు ఒకదంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. అభివృద్ధి అనేది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది సున్నా. పైగా ఈరోజు 75,000 కోట్లు లోటు, 3,32,000 కోట్లు బడ్జెట్ అని 75,000 అప్పు తెస్తే రేపొద్దున అది చాలకపోతే ఇంకా అప్పులు తెసి అప్పులను ఎవరు భరిస్తారు? వడ్డీలు ఎవరు కడతారు? ఈ సూపర్ 6 అమలు జరిపామని చెబుతున్నారు. మరి ఏం అమలు జరిపారు? ఈ సూపర్ 6లో భాగం ఇవి. ఇప్పుడు విజయవాడ నగరం చూస్తే అమృత నిధులు, స్మార్ట్ సిటీ నిధులన్నీ ఎట్టిపోతున్నాయో అర్థం కాదు. మొత్తం మురికివాడలు ఎటు చూసినట్టు. అందువల్ల ఈ బడ్జెట్ అనేది తిరోగమన బడ్జెట్, ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేటువంటి బడ్జెట్గా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి విశ్వసించిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రపతిపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ని అప్పులు పెంచే బడ్జెట్ ని భారాల మీద భారాలు మోపే బడ్జెట్ ని ప్రజలకు నష్టదాయకం ఉన్న రాష్ట్ర బడ్జెట్లో ప్రజలపై భారాలు వేసే రాష్ట్ర బడ్జెట్లో అన్యాయం చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర